ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, ఇక యూట్యూబర్ హర్ష సాయి కేసులో బిగ్ ట్విస్ట్. హర్ష సాయి నటించిన మెగా సినిమా కాపీ రైట్స్ విషయంలో హర్ష సాయి బాధితురాలి ఇద్దరి మధ్య వివాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆ సినిమా బాధితురాలే ప్రొడ్యూసర్గా వ్యవహరించినట్టు కూడా సమాచారం. ఏం జరుగుతోంది? అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, అనేక కోణాలు వెలుగు చూస్తున్నాయి. బ్లాక్ మెయిల్ కూడా దీంట్లో ఉంది వ్యవహారంలో అని హర్ష సాయి మీద ఆ బాధితురాలు కంప్లైంట్ చేస్తోంది. ఏం జరుగుతోంది? పోలీసులు ఏం చెప్తున్నారు? అప్డేట్ చెప్పండి. ఎస్ఆర్ఈ మనం చూస్తున్నాము, యూట్యూబ్లో హర్ష సాయి అనే వ్యక్తి ఎంతో ఫేమస్. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ఒక మహిళని మోసం చేశాడంటూ కూడా మిత్రా శర్మ అనే మహిళ నార్సింగి పోలీసులను కూడా ఆశ్రయించింది. నిన్న రాత్రి తన అడ్వకేట్తో పాటు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే హర్ష సాయి తండ్రి పైన అలాగే హర్ష సాయి పైన కంప్లైంట్ చేశారు. అయితే పూర్తిగా ఒక సినిమా గురించి ఏదైతే శ్రీ బ్యానర్స్ కింద మిత్రా శర్మ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తూ ఉందో ఆ సినిమాలో మెగా సినిమాను కూడా తీశారు. ఆ మెగా సినిమాకి హర్ష సాయి హీరోగా వ్యవహరించారు. అయితే ఆ సమయంలో కాపీ రైట్స్ విషయంలో ఒక వాగ్వివాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. తన కాపీ రైట్స్ ఇవ్వకపోవడంతో ఒక చోటుకి తీసుకెళ్లి తనకు మత్తుమంది ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ పాల్పడిన సమయంలో కొన్ని నగ్న చిత్రాలు, నగ్న వీడియోలు తీసినట్టుగా కూడా చెప్తున్నారు. ఆ వీడియోలు, చిత్రాలు చూపించి తనని బెదిరిస్తున్నారని వచ్చి నార్సింగి పోలీసులు కంప్లైంట్ చేసింది. ఆ సమయంలో తన అడ్వకేట్తో పాటు పూర్తిగా సమాచారం ఇచ్చారు. కొన్ని ఆధారాలు కూడా ఇచ్చారు. మరికొన్ని ఆధారాలు సమర్పించాలని కూడా నార్సింగి పోలీసులు తెలిపారు. అయితే నిన్న కొండాపూర్ ఏరియా ఆసుపత్రి కూడా వైద్య పరీక్షల నిమిత్తం మిత్రా శర్మను తీసుకొని వెళ్లడం జరిగింది. అక్కడ డాక్టర్లు లేకపోవడంతో ఇవాళ తీసుకొని వెళ్తామని కూడా చెప్తున్నారు. మరోవైపు హర్ష సాయి కోసం అలాగే అతని తండ్రి కోసం కూడా గాలింపు చర్యలు నార్సింగి పోలీసులు చేపట్టారు. మొత్తంగా కూడా చూసుకుంటే యూట్యూబ్లో ఎంతో ఫేమస్ అయిన హర్ష సాయి గత కొంతకాలంగా కూడా కొన్ని అలిగేషన్స్ అతనిపైన వినిపిస్తున్నాయి. మరోసారి ఇప్పుడు మిత్రా శర్మ ఒక నిర్మాతగా ఉంటూ తను ఒక సినిమా తీసింది, అంతేకాకుండా 2 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. సెక్షువల్ అసాల్ట్ అలాగే ఫిజికల్ అబ్యూస్, అంతేకాకుండా తనని బెదిరించడంతో పాటుగా కూడా చీప్గా చాలా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా న్యూడ్ పిక్స్తో కూడా బెదిరిస్తున్నారని కూడా చెప్తూ ఉంది మిత్రా శర్మ. అయితే దీని గురించి నార్సింగ్ పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. దీని గురించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యూట్యూబ్లో కూడా మిత్రా శర్మ ఒక ఓటీటీలో బిగ్ బాస్లో కూడా బిగ్ బాస్ 5 కూడా వెళ్ళిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఒకవైపు ఆ సమయంలోనే తను పరిచయం అయ్యాడు హర్ష సాయి. తను ప్రేమగా కూడా మారినట్టు కూడా చెప్తున్నారు. ప్రేమగా మారిన సమయంలో పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. కానీ ఆ సమయంలో తను డబ్బులు ఇవ్వడం 2 కోట్ల రూపాయలు, ఆ ప్రేమ పెళ్లి చేసుకుందామనే సమయంలో ఈ సినిమా తీయడం వ్యవహారంలోనే కొంత గొడవలు అవడంతో కూడా తను ఈ విధంగా నగ్న చిత్రాలు తీసి ఎక్కువగా బెదిరిస్తున్నాడని చెప్పడంతో కూడా వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఇవాళ మళ్ళీ పోలీస్ స్టేషన్కి రాబోతుంది మిత్రా శర్మ. తను పూర్తిగా ఆధారాలు సమర్పించడం కానీ ఆసుపత్రికి తీసుకువెళ్ళి మరింత ఆధారాలు సమకూర్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా నార్సింగ్ పోలీసులు అయితే కొన్ని బృందాలుగా వ్యవహరించి కూడా పూర్తిగా అతని కోసం వెతుకుతూ ఉన్నారు. అయితే వాళ్ళిద్దరి ఫోన్లు కూడా ఎవరైతే హర్ష సాయి అలాగే అతని తండ్రి ఉన్నారో ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్లో ఉన్నట్టు కూడా తెలిసింది. ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం కొన్ని బృందాలుగా విడిపోయి నార్సింగ్ పోలీసులు కూడా వెతుకుతూ ఉన్నారు. అయితే ఈ కేసు దర్యాప్తు అయితే పూర్తిగా నార్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలు సమర్పించాక మరింత ఫాస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి, రైట్ సుష్మిత.